గత ఏడాది నుంచి సూపర్ 6 పథకాలని జనంలోకి తీసుకెళ్తూ ప్రతి ఒక్క మహిళకి బస్సులు ఫ్రీ పల్లె వెలుగులో, అట్లాగే పెన్షన్ పెంచుకుంటాం 4,000 రూపాయలకి. అది పెన్షన్ అంటే ఈ మధ్యన వచ్చింది అనుకోండి. తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి, అట్లాగే ప్రతి మహిళకి 1,500 రూపాయలు, ఇట్లాగే చెప్పుకుంటూ వెళ్ళింది తెలుగుదేశం. అయితే ఈ 1,500 దగ్గర చిన్న మతలబు ఉంది. ఇప్పుడు ఇతను చేయూత ఈ పథకం పేరు ఏదో ఒక పథకం ద్వారా జగను 18,000 ఏమో వేస్తున్నాడు ఏడాదికి. అది ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాడు. ఆ 18,000 ఉంచి మళ్ళీ ఇది ఇస్తామని చెప్పట్ల. ఇప్పుడు 1,500 అంటున్నారు. అంటే దాన్ని నెలవారీ కిస్తీల కింద ఇచ్చినట్టు. కాకపోతే ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి అంటున్నారు. అక్కడ తేడా ఉంటుందన్నమాట. అట్లా ఓవరాల్గా అయితే ఇవ్వడానికి భారీగా సిద్ధపడ్డారు. ఇవన్నీ అనౌన్స్ చేస్తూ వచ్చారు. జగన్ అంతకంటే ఎక్కువ ఇస్తారనుకుంటే అసలు అవేమీ లేకుండా ఉన్నది కంటిన్యూ చేస్తూ ఒక 3-4 మాత్రమే కొంత పెంపు, అది కూడా పరిమితమైనటువంటి పెంపు చెప్పారు. కాబట్టి తెలుగుదేశం శ్రేణులకి ధైర్యం వచ్చింది. ఇప్పటిదాకా ముగ్గురు కలిసిన పొత్తుకు సంబంధించినటువంటి ఒక మైనస్ ఉంది. లోపల పబ్లిక్లోకి వెళ్ళడంలో తక్కువ ఉంది. అదే సందర్భంలో పొరపచ్చాలు అవి ఇంకా సెటరైట్ కాలేదు. ఇప్పుడిప్పుడే సెటరైట్ అవుతున్నాయి. టైం ఉంది కాబట్టి, ఇంకా 2 వారాల టైం ఉంది కాబట్టి, ఇప్పుడు ఇక జగన్ది అనౌన్స్ చేసేసారు కాబట్టి రేపు 30వ తారీఖున తమది ఉంటుంది కాబట్టి, ఇటు మోడీ అటు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి తమని నమ్మడం ఖాయం. అలాగే పెన్షన్లు వచ్చేటప్పటికి 4,000 చేస్తామన్నటువంటిది జనంలోకి బాగా వెళ్తుంది. ఈ రెండింటి రీత్యా సక్సెస్ అవుతామన్నటువంటిది నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే తెలుగుదేశానికి ఇప్పుడు ఒక ధైర్యం వచ్చింది జగన్ మేనిఫెస్టో చూశాక.